సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు డైలీ ఎన్నో రకాల కాల్స్ అనేవి వస్తుంటాయి. లైక్ దిస్, అది ఇన్కమింగ్ కాల్స్. అలాంటప్పుడు కొన్ని పర్సనల్ కాల్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఎవరు పడితే వాళ్ళు లిఫ్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఇన్కమింగ్ కాల్స్కి మీకు నచ్చిన లాక్ని మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి నేను లైవ్లో కాల్ చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కాల్ చేసిన మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆన్ ది స్పాట్లో ఆటోమేటిక్గా ఈ కాల్కి లాక్ పడిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ టచ్ చేసినా డైరెక్ట్గా మనం ఇక్కడ రావాల్సిందే. ఇక్కడ నుంచి మీ యొక్క లాక్ని తీసే వరకు ఆటోమేటిక్గా ఆ లాక్ అయితే అన్లాక్ కావడం జరగదు. అప్పటి వరకు ఎవరు కూడా మీ యొక్క ఫోన్ని లిఫ్ట్ అయితే చేయలేరు. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఇలా మీ యొక్క ప్రతి ఒక్క ఇన్కమింగ్ కాల్స్కి మీరు లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు. ఇలా మీ యొక్క ఇన్కమింగ్ కాల్స్కి మీరు లాక్ని సెటప్ చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న ట్రిక్ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ యొక్క లింక్ మీరు టైటిల్ మీద ట్యాప్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఈ చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చి మీకు ఈ విధంగా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా టోటల్గా మనకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. మనం ఫ్రీగా యూజ్ చేస్తున్నాం అప్లికేషన్ ని కాబట్టి సింపుల్గా స్టార్టింగ్లో మనకు పర్మిషన్ని అడుగుతుంది అన్నమాట. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డిస్ప్లే ఓవర్ ది పర్మిషన్స్ కావచ్చు. ఈ విధంగా ఆటోమేటిక్గా ప్రతి ఒక్క పర్మిషన్ అడిగిన పర్మిషన్ అన్నింటినీ మీరు ఇక్కడ నుంచి మనకు 5 స్టెప్స్లో అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు సెకండ్ స్టెప్లో మీ యొక్క లాక్ టైప్ని చూజ్ చేసుకోమంటుంది. లైక్ దిస్, మీరు పిన్ లాక్ని సెటప్ చేసుకుంటారా, మీరు ప్యాటర్న్ని చూజ్ చేసుకుంటారా, మీ ఇష్టం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీకు ఒక ప్యాటర్న్ని సెటప్ చేసుకోమంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఒక ప్యాటర్న్ అయితే మీకు లైవ్లో సెట్ చేసాను చూసుకోవచ్చు. కన్ఫర్మేషన్ గురించి రెండు కూడా మనకు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. డ్రాఫ్టర్ ఈ లాక్ని మీరు అనేబుల్ చేసుకోమంటుంది. ఈ విధంగా మీరు అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ స్టెప్ కూడా చూసుకోవచ్చు, 5th వన్ స్టెప్. దీంట్లో సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మనకు చిన్న యాడ్స్ వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ అయితే చేసుకోండి. మనకు ఆటో స్టార్ట్ పర్మిషన్ అయితే అడుగుతుంది. అలాంటప్పుడు సింపుల్గా ఆ అప్లికేషన్ ఎక్కడ ఉందో సింపుల్గా ఆ అప్లికేషన్ ఈ విధంగా మీరు ఆటో స్టార్ట్ పర్మిషన్ అయితే ఇవ్వండి. అదేవిధంగా బ్యాటరీ మనకు అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏదైనా సెటప్ చేసుకోవచ్చు. నో రిస్ట్రిక్షన్స్ సెట్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది అనమాట. ఇన్ కేస్ 3 times మీకు కాల్ వచ్చినప్పుడు రాంగ్ అటెంప్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అయ్యేటట్టుగా మీరు ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు ఆల్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయొద్దు, మనకు ఆటోమేటిక్గా ఇన్కమింగ్ లాక్ అయితే సెటప్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను సింపుల్గా వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ నెట్ చేసాను. లైవ్లో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకు స్టార్టింగ్లో నోటిఫికేషన్ మనకు కనిపిస్తుంది, కానీ డైరెక్ట్ లాక్ పడిపోతుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తున్న మరుక్షణం మళ్ళీ మనం ఇక్కడ రావాల్సింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం ర్యాంక్ ప్యాటర్న్ని 3 సార్లు మనం ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫోన్ కూడా కట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనము 3 times అయితే ఇక్కడ నుంచి మనము ర్యాంక్ అటెంప్ట్ చేశాము, ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ మనము రైట్ ప్యాటర్న్ ఇస్తే మాత్రమే మన యొక్క ఇన్కమింగ్ కాల్ మనకు ఇక్కడ నుంచి మనకు లిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు మీకు సంబంధించిన ప్రతి ఒక్క కాల్స్కి మీరు లాక్ని సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.